వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వీకెండ్కి ఎవరైనా సరే ఏ స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయిందనో, లేదంటే మంచి ఐపీఎల్ ఫైనల్ ఉంది, ఫైనల్లో ఎవరు గెలుస్తారనో, లేదంటే ఇతరత్ర కొంచెం సెన్సేషన్గా కాస్త ఆహ్లాదకరంగా ఉండేటువంటి వార్తలు వినాలని చెప్పని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మన దౌర్భాగ్యం ఏంటో ఆంధ్రప్రదేశ్లో మనకు అలాంటివేం లేవు, కానీ మనకు ఉన్న షాకింగ్ న్యూస్లన్నీ మాత్రం బాగా గట్టిగా వస్తున్నాయి. దాంట్లో ఏకైక కథానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఏం జరుగుతోంది అనేది తెలిసిందే. దీని వెనకాల ప్రధాన హస్తం అంతా కూడా ఆయనదే ఉందన్న ఆరోపణలు వెలువెత్తుతూ ఉంటే, నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు గవర్నర్ గారికి, ఎన్నికల కమిషన్కి, అందరికీ కూడా. ఐఏఎస్ల కన్ఫ్రంటేషన్ దాన్ని ఆపండి ప్రస్తుతానికి అంటే ఈయన రికమెండ్ చేశాడు. చీఫ్ సెక్రటరీ గారు రికమెండ్ చేశారనమాట, ఎవరెవరికి ఐఏఎస్ హోదా ఇవ్వాలి, ఐఏఎస్లో ఎవరిని పెట్టాలి ఏంటి అన్నటువంటిది. సో దానికి సంబంధించి సరే అదొక సెపరేట్ పెద్ద టాపిక్ అనుకుంటే, ఇవాళ బయటకు వచ్చినటువంటిది ఇంకొకటి, ఆయనకి ఇంకొక టైటిల్ యాడ్ చేశారు అదనంగా, భూబకాసురుడు. ఆయన భూబకాసుర లీలలు అన్నీ ఇన్ని కావు అంటూ జనసేన తీవ్ర ఆరోపణలు చేసింది. సో వార్తలోకి వెళితే ఏం జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలు వాళ్ళు ఏం పెట్టారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, తాను ప్రధాన కార్యదర్శి అయ్యాక అంటే చీఫ్ సెక్రటరీ అయ్యాక భూముల మార్పిడి జీవో 596ని రిలీజ్ చేశారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ అనేవి జరిగాయి. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించినట్టు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆయన ఉన్నారు. సో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూదందాలు వీటన్నిటికీ కూడా ఆయనే ప్రధాన కారణం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎన్నికల హింస మీద విచారణ జరుగుతూ ఉంటే విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేయిస్తున్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా అక్కడ సమీక్ష జరిపారు. వాటి రిజిస్ట్రేషన్ల కోసం 4 రోజుల క్రితం విశాఖ వచ్చి భోగాపురం సమీక్ష అని పెద్ద బిల్డప్ ఇచ్చారని చెప్పి కూడా పీతల మూర్తి యాదవ్ చేసినటువంటి కామెంట్స్. జగనన్న పేదల ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి విశాఖలోనే 2000 కోట్ల భూములు కొట్టేస్తే మిగిలిన చోట్ల ఇంకెంత కొట్టేశారో, దేశంలో సివిల్ సర్వెంట్లే నిర్ఘాంతపోయేలా, రాజకీయ నేతలు షాక్కి గురయ్యేలా వేల కోట్ల భూ కుంభకోణానికి కేవలం నెల రోజుల్లో పదవి విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెరలేపారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి 400 ఎకరాల ఎస్సీ బీసీల అసైన్డ్ భూములను కుమారుడిని అడ్డం పెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారు. మరో 400 ఎకరాలకు పైగా భూముల్ని ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకే యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం హింసతో అట్టుడిగిపోతూ కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో జవహర్ రెడ్డి అవేవి నాకేమీ పట్టవు అన్నట్టుగా విశాఖపట్నం వచ్చి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని సమీక్షించి మరింత వేగంగా పని పూర్తి అయ్యేలా తన అధికారంతో కింది స్థాయి వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. జీవో నెంబర్ 596నే మొత్తంగా అడ్డం పెట్టుకొని, అంటే ఈయన ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత రిలీజ్ చేసినటువంటి జీవోని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. వారి చేతిలో ఉన్నటువంటి కొద్దిపాటి అసైన్డ్ భూములని స్వాములు, రాజకీయ నేతలు, అవినీతి అధికారుల పరం చేసే 596 విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం అసైన్డ్ భూములను వారి వారసులకు, అనుభవదారులకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ జారీ చేసి భూమిపై సర్వహక్కులు కల్పించారు. అంటే సర్టిఫికెట్ జారీ అయితే భూములను 22A నుంచి తప్పించేస్తారు. ఆ మేరకు సెక్షన్ 35 ఆఫ్ 2023 పేరిట చట్టం చేశారు. దీంతో ఇష్టానుసారంగా అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. దీన్ని ఆసరా చేసుకొని జీవో రాకముందే జవహర్ రెడ్డి అసైన్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ, విజయనగరం జిల్లాలపై కన్ను వేసి కుమారుని రంగంలో దింపారు. ఆయన ఒక ముఠాని రంగంలోకి బెదిరించి భయపెట్టి తక్కువకి అంటే 5-10 లక్షల రూపాయలకి ఒక ఎకరా చొప్పున కొన్ని వందల ఎకరాలకి అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది. బహిరంగ మార్కెట్లో ఎకరా 2 కోట్లకు పైగా ఉన్న చోట కూడా ఎకరా 5-6 లక్షలకి జవహర్ రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకొని అడ్వాన్సులు కూడా ముట్ట చెప్పేసింది. సో వైసీపీ ప్రభుత్వం రాదు అన్నటువంటి హడావిడిలోనే ప్రస్తుతం పోలింగ్ వరకు ఈ భూముల గురించి పెద్దగా పట్టించుకొని జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి విదేశాలకి వెళ్ళగానే అసలు ఇంకా ఏ పని లేనట్టుగా వీటి రిజర్వేషన్ల మీదనే పని పెట్టుకుని ఉన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల మీద వారం 10 రోజుల్లో కౌంటింగ్కి 4 రోజుల ముందే ఈ భూముల రిజిస్ట్రేషన్లన్నీ కూడా పూర్తి చేసేందుకే విశాఖ, విజయనగరం అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి అర్ధరాత్రి వరకు కూడా పనులు చేస్తున్నారట. విశాఖ నుంచి వచ్చాక వైసీపీ ప్రభుత్వం కనుక తిరిగి రాకపోతే తనని వెంటనే పదవిలోంచి తప్పించే ప్రమాదం కూడా ఉందని గ్రహించిన జవహర్ రెడ్డి పాలనను పక్కన పెట్టేసి అమరావతి నుంచి వ్యవహారాలను సమీక్షించడం మీద సమయం కూడా వెచ్చిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ అసైన్డ్ భూముల మీద కన్నుబడింది. భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నటువంటి విజయనగరం జిల్లా పరిధిలో పూసపాటి రాగడ, డెంకాడ, నాతవలస,
ఈ ఏరియాలో పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని చెప్తున్నారు, జరుగుతున్నాయి అంటున్నారు. అలాగే విశాఖ పరిధిలో అత్యంత విలువైనటువంటి ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో వందలాది ఎకరాలు, గుడిలోవ, గండిగుండం, తర్లువాడ, గిరజాల, రామవరం, రావాడ, రావివలస, ముక్కాం, సవరవల్లి, తుడెం, బీటీ కల్లాలు, భీమదొరపాలెం, అయినాడ, కనమం, సో ఇలాంటి ఏరియాలన్నింటిలోనూ కూడా వందలాది ఎకరాల చేతులు మారి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వైసీపీ నేతలు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఠా, మంత్రి మేరుగు నాగార్జున ముఠా, సీఎం సతీమణి వైఎస్ భారతిరెడ్డి పేరిట ఇంకొక ముఠా ఈ ప్రాంతంలో భూములన్నీ కూడా చేజెక్కించుకున్నారు. సో అప్పుడు వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి అసైన్ భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చకచకా జరుగుతున్నాయి. విజయసాయి రెడ్డి, మేరుగు నాగార్జున నుంచి జవహర్ రెడ్డి వరకు ఎంతో మంది అధికార పెత్తనంతో దళితులను, బీసీలను భయపెట్టి భూములు కాజేశారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం జోక్యం చేసుకొని అన్యాయంగా అక్రమంగా జరుగుతున్న అసైన్ భూములు రిజిస్ట్రేషన్ని నిలిపివేయాలని కోరుతున్నాం. మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్ భూముల రిజిస్ట్రేషన్ అన్ని కూడా రద్దు చేయాలి. వేల కోట్ల అసైన్ భూములు కొట్టేసిన వైసీపీ నేతలు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎవరైనా ఆరోపణలు చేస్తే భూభాకాసురుడు ఇంత కొట్టేశాడు, ఇది చేశాడు, ఇవి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏ ఏరియాల్లో ఎక్కడెక్కడ చేశారో, అలాగే ఏ జీవో నెంబర్ ఎప్పుడు వచ్చింది, మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చివరికి జరిగేది అదేనా, జరుగుతున్నది అదేనా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా కలుగుతున్నాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి పనుల పర్యవేక్షణ అంటూ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పర్యవేక్షణ చేసి వచ్చారు అని చెప్తున్నారు. ఇంకా రిజల్ట్ అనేది రాలేదు, అప్పుడే వెళ్ళి అక్కడ చేసేయాలి అంటే ఈయనకి తెలిసిపోయింది మొత్తం రిజల్ట్ అంతా ఈయన చేతుల మీదుగా నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అని చెప్పి. ఇలాంటి అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ 2,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు, దాదాపు 800 ఎకరాలు భూ కబ్జాలకి ఇలా పాల్పడ్డారు. దాని వెనుక ఉన్నది చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కేఎస్ జవహర్ రెడ్డి అని చెప్పి జనసేన ఆరోపణలు. మరి ఎంతవరకు వాస్తవం, దానికి ఆయన ఏ సమాధానం చెప్తారో, అలాగే దీని మీద ఒక కఠినమైనటువంటి ఎంక్వైరీ ఖచ్చితంగా అయితే జరగాలి. ఇప్పుడు నార్మల్ ప్యూన్కి సంబంధించి ఒక 10 రూపాయలు లంచం తీసుకున్నాడంటేనే సస్పెండ్ చేసేటువంటి ప్రభుత్వం, మరి పాలనాధిపతిగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇంత అవినీతికి పాల్పడ్డాడు అంటే చర్యలు తీసుకోవాలిగా డెఫినెట్గా. సో మరి దీని మీద ఎప్పుడు విచారణ జరుగుతుంది, ఎప్పుడు వాస్తవాలు బయటపడతాయి, ఈ అసైన్డ్ భూముల వ్యవహారం అంతా కూడా నిజమైనా తేలాల్సి ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.